హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. వ్లాగ్ వచ్చేసి స్పెషల్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మేమైతే అందరం కలిసి మా పొలం సైడ్ వాళ్ళము మేమైతే మైసమ్మకు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మైసమ్మకు అయితే ఎందుకు చేస్తున్నామో నేనైతే ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, మా వాళ్ళు అయితే అన్ని వాటర్ క్యాన్లు, కూరగాయలు, బోళ్ళు, టెంటు అన్నీ అయితే రెడీ అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, మేము వచ్చేసరికి ఇప్పుడైతే మైసమ్మకు అయితే మొక్కుతారు కదా ఫ్రెండ్స్, మొక్కడానికి అయితే వెళ్తున్నారు అందరూ. అక్కడనైతే మేము గొర్రె పొడేలను అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. గొర్రె పొడేలను అయితే జడితిచ్చిన తర్వాతనైతే గొర్రె పొడేలు అయితే కట్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, మా వాళ్ళందరూ అయితే దేవునికి అయితే మొక్కుతున్నారు అక్కడ పొలం దగ్గరనైతే. ఇట్లా పొలాలల్లో మాత్రం మంచిగా అందరు కలిసి ఇట్లా పండగ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అందరూ అయితే పొలం దగ్గరనైతే మైసమ్మకు కొబ్బరికాయ కొడుతున్నారు మా వాళ్ళు. చూడండి, కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనకు గొర్రె జడితిచ్చిన తర్వాత మనం అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే చూపించబోతున్నాను. మైసమ్మకి అయితే ఎందుకు చేస్తున్నామంటే చాలా రోజులు అవుతుంది కదా మైసమ్మకి అయ్యాక, అందుకోసం అయితే మళ్ళీ అక్కడనైతే కొత్తగానైతే మాకు పొలాలలోకి పోవడానికి రోడ్ అయితే పోసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే రోడ్ ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే నిల్చున్నది. ఆ రోడ్డు పోసుకున్న సందర్భంగానైతే మా వాళ్ళు అయితే కంపల్సరీ దేవునికి చేసుకోవాలని మైసమ్మకి అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్, అందరం కలిసి. చూడండి, చాలా బాగుంటుంది, చూపిస్తాను. దూరం ఉంటే ఆటోలో ఏమవుతారా? గొర్రె పొడేలను అయితే మేమైతే ఇప్పుడు పోతం చేసుడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తలకాయనైతే గమనిస్తున్నాను నేనైతే. చూడండి, ఈ తలకాయనైతే నాకు అప్పచెప్పారు ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇప్పుడు కంప్లీట్ చేసి అయితే నేనైతే వాళ్ళకి ఇస్తే దీన్ని అయితే కట్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా కమరిస్తున్నానో తలకాయనైతే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే అన్న అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడైతే కూరగాయలు కూడా కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కూరగాయలు కూడా కట్ చేసుడు అయితే దగ్గర పడుతుంది. చూడండి, సామాన్లు అయితే నూనె కానీ మసాలాలు కానీ అయితే అన్నీ అయితే రెడీ పెట్టారు. వాటర్ క్యాన్లు కూడా రెడీ అయిపోయినాయి, గిన్నె కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద వేసుడే లేట్ ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి మీద వేసుకుంటాం. కాలు తలకాయనైతే కమరియడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే ఇలానైతే మనం కట్టెతోనైతే కట్టె కానీ చాకుతో కానీ ఇలా మీద ఉంటాయి కదా ఫ్రెండ్స్ వెంట్రుకలు అయితే, వాటిని అయితే మనం మంచిగా గీకేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటున్నానో చూపిస్తాను. పుదీనా ఇదేంటి కళ్యామాక గింతలాత ఉంది. వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టిండు అన్న. ఈ రైస్ తర్వాత అయితే మటన్ అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, మేమైతే వంటకాన్నే మొత్తం చూసుకోవాలి, అందుకోసమే నేనైతే చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి మటన్ కూడా కొట్టుడైతే స్టార్ట్ చేసిండు. ఒక 10-15 నిమిషాలు అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ ఇదైతే కొట్టుడైతే. తర్వాతనైతే ఇప్పుడు ఆ లోపు అయితే మనకు అన్నం అయితే రెడీ అవుతుంది కాబట్టి తర్వాతనైతే కూరనైతే పొయ్యి మీద వేస్తారు. చూడండి ఫ్రెండ్స్,
రైస్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి వండుడు అయితే ఇప్పుడైతే కొంచెం అయితే ఒక 5-15 నిమిషాల వరకు అయితే మనం అయితే ఈ రైస్ని అయితే పక్కగా పెట్టుకొని కూరని అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి రైస్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేసినాం. చూడండి కొట్టుడు అయిందా కూర? అంత జబ్బు వండుతుంది. అలా బాగా అలా చూడండి ఫ్రెండ్స్, కర్రీ కిందనైతే మనం ఇప్పుడు మంటను అయితే మంచిగా పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా కూరని అయితే మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. అందుకోసమే నేనైతే కట్టెలు అయితే ఎగేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి మంటను అయితే మొత్తం గాడుపుకి అయితే బయటకైతే పోతుంది. ఇంటికన్నా అయితే మనకు మంచిగా మంచం అది అడ్డం పెట్టుకుంటాం కదా, ఇక్కడనైతే ఏం లేవు కాబట్టి కొబ్బరి పొడి
వండుడు అయితే అయిపోయింది. అందులో మసాలా అయితే ఉప్పు కారం ఇప్పుడైతే దించుతారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. అయితే పోతున్నావా? ఇక్కడ ఉండవా? చూడండి ఇప్పుడైతే ఫుడ్ అయితే తినడైతే స్టార్ట్ చేశారు. అందరైతే పెద్దలు వచ్చారు ఫ్రెండ్స్. చూడండి వాళ్ళందరూ తిన్న తర్వాత అయితే మేమైతే పిల్లలం లాస్ట్కి అయితే తింటాం. ఎందుకంటే మేము ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ చేసినాం కాబట్టి ఫ్రెండ్స్. చూడండి ఇలా అందరు కలిసి పొలాల కన్నా అయితే ఇలా డిన్నర్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. దావతులు ఇట్లా మంచిగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ పొలాల కన్నా అయితే. చూడండి మీరు కూడా ఇలా చేసుకున్నట్టయితే కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి